చెప్పేది నిజమేనా? మీరు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా? అవును. ఇది మన పెళ్లి రోజుకి నేను నీకు ఇచ్చే బహుమతి. ఆపండి. నేనేం తప్పు చేశాను? నన్ను పెళ్లి చేసుకోవటమే. అయితే నాతో కాపురం చేయాలని ఆశపట్టమే. అది తప్ప, నేరమా, పాపమా? తాళి కట్టిన వాడితో కాపురం చేయాలనుకోవడం తప్పని, అందుకు శిక్షగా విడాకులు ఇవ్వాలని ఏ శాస్త్రంలో రాసుందండి? నా మనస్తత్వంలో ఉంది. అయితే నన్ను వదిలేస్తారా? ఆ కాగితాల్లో అదే రాసింది. పెళ్ళంటే ఇదేనా? తాళి కట్టడం, తాకకుండా వేరుగా బతకడం. ఇష్టం లేదంటూ కాగితాల మీద 4 మాటలు 2 సంతకాలు పెట్టేసి విడిపోవడం. ఇంతేనా పెళ్ళంటే? ఇదేనా మీ దృష్టిలో పెళ్ళంటే? నా దృష్టిలో అసలు మనకి జరిగింది పెళ్ళే కాదు. ఎవరో బాధపడతారని, ఇంకెవరో సంతోషపడతారని బలవంతంగా నీ మెళ్ళ తాళి కట్టానే తప్ప ఆ పసుపు తాడితో నన్ను నేను కట్టేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. అంటే ఇన్నాళ్ళు ఇదంతా నటనేనా? ఇందుకేనా నన్ను ఊపులోంచి బయటికి లాగి బ్రతికించింది? ఇందుకేనా చేతుల మీద నన్ను మోసుకెళ్లి కొండ దేవుడి ముందు 7 జన్మల బంధాన్ని ముడివేసింది? అసలు ఎందుకేనా నేను ఇన్నాళ్ళు మీకోసం తపస్సు చేసింది? ఈ శిక్ష కోసమేనా నేను నిప్పుల గుండెల్లో నడిచింది? ఇలా విడిపోవడం కోసమేనా నోములు, వ్రతాలు, పూజలు, గుళ్ళు, గోపురాలు తిరిగింది? చెప్పండి, చెప్పండి, మాట్లాడండి. అంతా నటన. నలుగురిలో ఉన్నప్పుడు తప్పలేదు, 4 గోళ్ల మధ్య ఉన్నప్పుడు నిజం చెప్పడంలో తప్పు లేదు. ఇష్టం లేని కాపురం చేయటం కన్నా విడిపోయి విడివిడిగా బ్రతకటం తప్పు కాదు. అందుకే ఈ విడాకులు ఇవ్వటం తప్పలేదు. ఇది మోసం, దగ. నమ్మించి మోసం చేస్తారా? ఏడాది పాటు భరించి నట్టెట్లో ముంచేస్తారా? ఇదెక్కడ న్యాయం అండి? ఇదే ధర్మం? ఎందుకండి? ఎందుకు అసలు మీకు ఇలాంటి బుద్ధి పుట్టింది? ఎందుకండి? నేనేం పాపం చేశానని ఈ నిర్ణయం తీసుకున్నారు? నన్ను ప్రేమించడమే నువ్వు చేసుకున్న పాపం.
నాలో నీ మీద ప్రేమ పుట్టేట్టు చేయాలనుకోవటమే నువ్వు చేసిన నేరం. పార్దు ఎప్పటికీ పార్దులాగే ఉంటాడు, పార్దులాగే బ్రతుకుతాడు. అలాగే ఒంటరిగానే చచ్చిపోతాడు. పార్దు జీవితంలో ఏ ఆడదానికి చోటు లేదు. పార్దు జీవితంలో ఏ ఆడదానికి చోటు లేదు. చోటు లేదు. చోటు లేదు. పెళ్ళంటే నమ్మకం లేదు, భార్యకంటూ ఎలాంటి స్థానం లేదు. తెలిసి తెలిసి తల వంచింది నువ్వు. ఈ నిజం తెలిసి నన్ను వదలకుండా పట్టి పీడించింది నువ్వు. నేనప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నాను, ఒక మాట మీద నిలబడ్డాను.